ఇప్పుడు ఎక్కడ చూసినా అమెరికా, అమెరికా, అమెరికా. ఎందుకు అమెరికా అంటున్నానంటే, ట్రంప్ అన్నయ్య అధ్యక్షుడిగా స్టార్ట్ అయిన రోజు నుంచి, నా అమెరికా, అమెరికా ఫస్ట్ అనే ఒక నిదానంతో ముందుకొచ్చాడు. ప్రతి ఒక్కరు గూడా నా అమెరికన్స్ అందరూ గూడా బావుండాలనుకున్నారు. అందుకనే అమెరికన్స్ అందరూ కూడా ఆయనకి ఓట్లు గుద్దారు. వెంటనే అధ్యక్ష పీఠం ఎక్కాడు. ఎక్కిన కాడి నుంచి కూడా అనేక సంస్కరణలంటూ తీసుకొచ్చాడు. ప్రతి ఒక్క సంస్కరణ కూడా చాలా తీవ్రంగా ఆహ్, చీ చాలా తీవ్రమైన వ్యతిరేకతకి నోచుకున్న ప్రతి ఒక్క సంస్కరణ కూడా అన్నీ గూడా ఖచ్చితంగా చేయాల్సిందే అంటున్నాడు. తను ఒక మాట అంటే ఆ మాట మీద నిలబడతాడనే సంగతి గతంలో కూడా చూసారు. ఆ ప్రయత్నాలు ఎలా ఉంటాయి, ఆయన ఎంత గట్టిగా పట్టుబట్టడనేది ప్రతి ఒక్కళ్ళు కూడా తెలిసిన విషయమే. అందుకనే ఈసారి ఆయన పట్టే పట్లు మామూలుగా లేవు. ఓ పక్క రాజకీయ వ్యవస్థతో పాటు, ఓ పక్క వైద్యం, ఓ పక్క విద్య, ఇలా అన్ని రంగాలు గూడా కుదేలైపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా అక్కడ స్వలింగ సంపర్కులు అంటే వాళ్ళందరూ గూడా వాళ్ళ యొక్క ఉండగూడదు. వాళ్ళకి సంబంధించిన రాయితీలు గానీ, వాళ్ళకి సంబంధించిన హాస్పిటల్స్ గానీ, వాళ్ళకి సంబంధించిన అనేక రకాలైన రాయితీలుంటాయి అమెరికా గవర్నమెంట్‌లో. అవన్నీ లేకుండా చేసేస్తున్నారు. అందుకనే ఏదైనా ఒక సంస్థకి వ్యతిరేకంగా అయితే ఆ ఒక్క సంస్థే పోరాడుతుంది కానీ, 150 సంస్థలకు పైగా మొత్తం మూకుమ్మడిగా చేరి అమెరికాలోని అమెరికాలోని శ్వేత సౌధానికి సంబంధించి వ్యతిరేకంగా పోరాడుతూ అందరూ హ్యాండ్స్ ఆఫ్ అనే ఒక నినాదంతో ముందుకొచ్చారు. ఇంతమంది ప్రజలు రోడ్ల మీదకొచ్చేసి నినాదాలు తెలపడం అనేది ఫస్ట్ ఒక రిపబ్లికన్‌ల చరిత్రలోనే మొట్టమొదటిసారి ఇలా జరిగింది. ఇంత భారీ ఎత్తున జరుగుతున్న ఈ నినాదాల వెనక ఎందుకు ఇంత ఇబ్బంది పడుతున్నారంటే, మొత్తం అందరూ గూడా ప్రపంచం మొత్తం గూడా ఒక వ్యక్తి వైపే ఏలు చూపిస్తుంది. ఆ వ్యక్తి డొనాల్డ్ ట్రంప్. డొనాల్డ్ ట్రంప్ అతను తీసుకునే నిర్ణయాలన్నీ గనక ఈరోజు గనక సంతకాలు పెట్టి, అయన్నీ గనక అగ్రీమెంట్ రూపంలో గనకెళ్ళి, ఓకే అంటే గనక అవన్నీ చేయటానికి, వాటి నుంచి ఎవరెవరు లబ్ధి పొందుతారో, ఎవరెవరు నష్టపోతారో వాళ్ళందరూ ఇవాళ రోడ్డు మీదకొస్తున్నారు. వీటన్నిటిని గురించి ఆలోచించుకొని, ప్రతి ఒక్కళ్ళు గూడా అడుగు వేయాలని చెప్తూ ప్రతి ఒక్క నినాదానికి ముందుకొస్తున్నారు. అందుకే ఆయన్ని అందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు. ఇప్పుడు ఒక వర్గం గాదు. ఎప్పుడైనా ఒకళ్ళకి అన్యాయం జరిగినప్పుడు మాత్రం వాళ్ళొచ్చి రోడ్డు మీద కూర్చుంటారు కానీ, ఇలా కొన్ని వ్యవస్థలు, కొన్ని సంఘాలు, కొన్ని రాష్ట్రాలు మొత్తం దేశం అంతా సరే అతనికి వ్యతిరేకంగా ఎందుకు పోరాడతాయి? అలానే సరే దేశమే అనుకుంటే అది గూడా పొరపాటే. ఇంకొక ఖండం, యూరోప్ ఖండంలో గూడా బ్రిటన్ బ్రిటన్ గూడా ట్రంప్ చర్యలకి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇలాగా ప్రపంచంలోని అనేక దేశాలు ట్రంప్‌ని వ్యతిరేకిస్తున్నాయి. చాలామంది ఐక్యరాజ్య సమితి నుంచి ఆయన బయటికెళ్ళిపోతానంటాం. ప్రతి ఇ ఒక సమస్య కాదు. చాలా రకాలుగా రాజకీయ సమస్యలు కూడా చాలా ఉండటంతో దేశీయంగా, విదేశీయంగా అంతర్జాతీయ మార్కెట్‌లు మొత్తం కుప్పగూలిపోవటం. ఇలా ప్రతి ఒక్కటి కూడా ట్రంప్ చేస్తున్న ప్రతి ఒక్క పనికి ఇయే సమాధానంగా చూపిస్తున్నారు. దీనికి సంబంధించి ఎందుకు వీళ్ళు పదే రోడ్డు మీదకొస్తున్నారు, ఇంత నినాదాలు చేస్తున్నారంటే ప్రతి ఒక్కళ్ళకి వ్యక్తిగతంగా తగులుతుంది. ప్రతి ఒక్కళ్ళు వ్యక్తిగతంగా ఆ యొక్క చర్యని లోపలికి తీసుకొని కుమిలిపోతున్నారు. ఇలా ఇలా చెప్పుకుంటూ పోతే అమెరికా ఆర్థిక రంగమే కాదు, అమెరికాను నమ్ముకున్న అనేక దేశాల ఆర్థిక రంగం కూడా నేలమట్టం అవ్వటం ఖాయంగా కనిపిస్తుంది. చూస్తూనే ఉండండి ట్యాగ్ తెలుగు. ఇలాంటి అనేక విషయాలను ఎప్పటికప్పుడు కరెంట్ అఫైర్స్ అన్నిటిని మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను. నేను మీ శివబాల.